విజయ గీతిక రెండవ భాగం. ఒకటవ భాగంలో మధురిమ తల్లిదండ్రుల్ని యాక్సిడెంట్లో పోగొట్టుకుంటుంది. మేనమామ డెహ్రాడూన్లో ఉంటాడు. ఇక అత్తయ్య సంరక్షణలో పెరిగి అత్త మరణించడంతో మేనమామ కోసం డెహ్రాడూన్ బయలుదేరుతుంది. కథ కొనసాగుతుంది. మధురిమ సూట్ కేసు తీసుకుని అడుగులో అడుగు వేస్తూ ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. గోడ మీద నేమ్ ప్లేట్ PGD రావు అన్నది చదివింది. అప్పుడే పైనుంచి క్రిందికి దిగొస్తున్న రావు 20 ఏళ్లు దాటిన పడుచును, కట్టుబొట్టు తన ప్రాంతాన్ని గుర్తు చేసే అమ్మాయిని చూసి ఆశ్చర్యచకితుడై అలాగే నిలబడ్డాడు. మధురిమ నిర్భయంగా ఆయన దగ్గరకు వచ్చి, నమస్కారం మామయ్య, నేను మీ చెల్లెలు విమలగారి అమ్మాయిని, నిన్ను చూద్దామని వచ్చాను అంది గడగడ. ఆమె మాటలకు నిశ్చేష్టుడై అలాగే వినసాగాడు రావు. తన చెల్లెలి కూతురు ఇంతదైందా, వెతుక్కుంటూ తన కోసం ఈ ఊరొచ్చిందా అన్న ఆశ్చర్యం ఇంకా అతన్ని వదల్లేదు. రామ్మ లోపలికి అన్నాడు సాదరంగా. అతని ఆహ్వానం ఆమెని ఆనంద పరవశరాల్ని చేసింది. లాల్ అంటూ గట్టిగా పిలిచాడు. తలపాగా సవరించుకుంటూ చిటికలో వచ్చేశాడు లాల్. ఈ అమ్మాయి నా మేనకోడలు, మన ఇంట్లో ఉంటుంది, జాగ్రత్తగా చూడు అని హిందీలో చెబుతుంటే విని అర్థం చేసుకుంది మధురిమ. ఈ ఉత్తరం నీకివ్వమంది అత్తయ్య అంటూ సూట్ కేసు తెరిచి తీసి అందించింది. మెల్లగా చించి చదివాడు. అందులో ఇలా ఉంది: మీరు ఉండమని అన్నా నాకు ఉండబుద్ధి కాక వచ్చేశాను అన్నాడు. మీరు నెల నెలా పంపే డబ్బు నా నగల కౌపీనాన్ని, చీరల కౌపీనాన్ని తీర్చింది. మొత్తానికి ధనవంతుడు కావాలి అనుకున్న మీ కోరిక నెరవేరింది. అయితే మీ చెల్లెలు, ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాక వాళ్ళ పిల్లని నేనే తీసుకువచ్చి పెంచాను. ఇప్పుడు ఆడపిల్ల పెద్దదైంది. ఆ పిల్లలు లేని లోటు తీర్చింది నాకు. ఆ సంతాన సౌఖ్యం కూడా నేను బాగానే అనుభవించాను. నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవు కనుక ఆ పిల్లే నాకు కాలక్షేపం కూడా అయింది. నాకెందుకో రోజులు చెల్లిపోయాయన్న భ్రమ కలుగుతోంది. తిండి అరగదు, శరీరం రోగాల పాలైంది. ఏ క్షణానైనా పోవచ్చు. అందుకే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను పోతే మీ మేనకోడలు మధురిమ మీ దగ్గరకు వస్తుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. మీకు వృద్ధాప్యంలో తోడు నీడగా ఉంటుంది. ఇట్లు జానకి. ఆ ఉత్తరం చదివి దీర్ఘ నిశ్వాసం వదిలాడు గంగాధర్రావు. ఆ ఉత్తరం పడిచి కవర్లో పెడుతూ, మీ అత్తయ్య పోయిందామ్మా అని అడిగాడు. అవును మామయ్య అని జవాబిచ్చింది మధురిమ. రావు 2 నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని తీసి డ్రాయర్లో పెట్టాడు. మధురిమ నౌకరు అందించిన టీ తాగుతూ మేనమామనే పరిశీలనగా చూస్తోంది. విశాలమైన నుదురు, అక్కడక్కడా నెరిసి తెల్లగా మెరుస్తున్న శిరోజాలు, నిండుగా టీవీగా చూసేవారికి ఎంతో గంభీరంగా నమస్కరించేట్టున్నాడు. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో మధురిమ, నేను అలా బయటికి వెళ్ళొస్తానంటూ లేచాడు. నౌకరు గబగబ పరిగెత్తి కారు డ్రైవర్కి తాకీదు అందించాడు. అతను గేటు దగ్గరికి వచ్చేసరికి కారు సిద్ధంగా ఉంచాడు పన్నాలాల్. కారు ఎక్కి కనుమరుగవుతున్న మామయ్యను కిటికీలోంచి చూడసాగింది మధురిమ. చెంబు నిండా పాలు పిండి లోపలికి తీసుకొచ్చాడు గంగులు. వంకినున్న చొక్కా తీసి వేసుకుంటుంటే విసురుగా లోపల నుంచి వచ్చింది గంగమ్మ. నీకేమైనా బుద్ధుందా లేదా? నిన్నటిదాకా మంచానికి అడ్డంగా పడి ఈనాడేదో కాస్త లేచి తిరుగుతుంటే అప్పుడే పనికి బయలుదేరావా అని అడిగింది తీక్షణంగా. ఇప్పటికీ 10 రోజుల పైనే అయింది చేలు చూసి. ఎలా ఉందో ఏమిటో ఒకసారి ఓపిక ఉన్నాడైనా చూసుకురావద్దా అన్నాడు గంగులు. ఆ పొలాలు చేలు అంటే ఎక్కడలేని ఓపిక వస్తుంది. ఇంట్లో పెళ్ళాం దగ్గర కూర్చోమంటే మట్టుకు 5 నిమిషాలు కూడా తీరుబడి ఉండదు, ఓపిక ఉండదు. భార్య మాటలకు చెప్పులు తొడుక్కుంటున్న గంగులు, నీకు సోది ఎప్పుడు ఉండేదేగా, నేను పోతున్నాను, ఆనకు అన్నం పట్టుకురా అంటూ గంగమ్మ మళ్ళీ ఏమనేందుకు ఆస్కారం ఇవ్వకుండా తప్పుకున్నాడు. గంగమ్మ అతన్ని ఇంకేమీ అడ్డుకోవడం చేతకాక రుసరుసలాడుతూ లోపలికి పోయింది. నిజం చెప్పవలసి వస్తే గంగులు స్వామి భక్తిలో కర్ణుని లాంటివాడు అని చెప్పొచ్చు. అందుకే పొలాలన్నీ అతని చేతిలో ఉంచి నిశ్చింతగా ఉన్నాడు గంగాధర్రావు. ఎక్కడికక్కడ ఖచ్చితంగా లెక్కలు చెప్పడంలో అతను దిట్ట. గంగులు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వలసొచ్చిన వాడే. అతనితో గంగాధర్రావుకి పరిచయం కూడా చిత్రంగా జరిగింది. ఆనాడు లక్నోలో గులాబ్ సలహా ప్రకారం కూడా కూడబెట్టిన డబ్బు పొలంలో పెట్టాలని ఆశించాడు రావు. గంగులు తన దగ్గర ఉన్న డబ్బుతో ఉత్తరాది వచ్చి అప్పటికి 2 ఏళ్లైంది. చవగ్గా పొలాలు వస్తాయి ఉత్తరాదిన అయితే అంటూ ఒక షావుకారు చెప్పడంతో భ్రమపడిన గంగులు కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకా వాడు. ఆ షావుకారు అతన్ని తీసుకొచ్చి ఢిల్లీలో వదిలి చెప్పకుండా మాయమైతే భాష రాని, పెద్దగా చదువురాని గంగులు చాలా కడగండ్ల పాలయ్యాడు. ఆ బాధలు, అతని పాలిట అనుభవాలు, అతనికి భగవంతుడిచ్చిన వరం గుండె ధైర్యం.
గంగులు అనుకోకుండా గంగాధర్రావుకి లక్నో ఎంబ్రాయిడరీ చీరలు తీసుకుని గ్రామాంతరం వెళ్ళినప్పుడు తారసపడ్డాడు. నేను ఏదన్నా పొలం కౌలుకు తీసుకుంటాను, ఇచ్చేందుకు ఎవరినైనా చూపించగలవా అని అడిగాడు రావు. ఆ మాటకి క్షణం ఆలోచించిన గంగులు, మీ దగ్గర సొమ్మెంతుంది అని అడిగాడు. చెప్పాడు రావు. అది విని, నా దగ్గర ఉన్న సొమ్ము స్టేట్ బ్యాంకులో వేశాను, మీరు అదే చెయ్యండి. ఓ ఏడాది పల్లెలో ఉండి పొలం వ్యవహారాలు, కూలీ నాలి ధోరణి అంతా గమనించందే రంగంలోకి దిగరాదు. ఏదో మన తెలుగువారిని దృష్టిలో పెట్టుకుంటే చెల్లదిక్కడ అన్నాడు. 2 ఏళ్ల అనుభవసారం ఇద్దరికీ ఉంది కనుక ఒకరికొకరు చర్చించుకొని ఇద్దరి సొమ్ము బ్యాంకీలో వేసుకున్నారు. ఒక ఆసామి పొలం కౌలుకు తీసుకున్నారు. 2 ఏళ్లు కష్టపడి పనిచేశారు. అక్కడ చవకగా ఇచ్చిన పొలం కొన్నాడు రావు. అతని దగ్గర పని కొప్పుకున్నాడు గంగులు. ఎక్కడ ఉన్నా మన ప్రాంతం వాళ్ళు కలిసిమెలిసి ఉండాలన్నది గంగుల అభిప్రాయం. గంగులు రావుల కృషి ఫలించింది. అచిర కాలంలోనే దాన్ని పెంచారు. ఆ తర్వాత డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా కొన్ని తోటల మీద అప్పులిచ్చాడు. మకాం అక్కడికి మార్చాడు. ముస్సోరీ ప్రాంతంలో కొన్ని పొలాలు, డెహ్రాడూన్ దాపున కొన్ని పొలాలు, తోటలు, చివరికి అన్నీ అతని సొంతమయ్యాయి. డెహ్రాడూన్లో నివాసం ఏర్పరచుకున్నాడు. అన్నింటి మీద పెత్తందారుగా గంగన్ననే ఉంచాడు. నెలకి జీతం తీసుకుంటాడు. పొలంపై వచ్చే ధాన్యం అతనికి కేటాయించి మిగిలిన దానికి లెక్క వేసుకుంటాడు రావు. నమ్మిన యజమానిని గంగులు ఎంత భయభక్తులతో సేవిస్తాడో రావు కూడా అంత అభిమానంగా చూసుకుంటాడు గంగుల్ని. ఒకరి హృదయాలు ఒకరికి తెలుసు కనుక బాధ్యత గల గంగన్న పని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడల్లా భార్య గంగమ్మకి ఒళ్ళు మండుతూ ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు గంగులకి పెళ్లి పెటాకులు లేదు. ఇక్కడ స్థిరపడ్డాకే ఇక్కడి పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా రావే దగ్గరుండి జరిపించాడు. పెళ్లిలో ఓ వాచి గంగులకి, ఓ గొలుసు గంగమ్మకి చదివించాడు కూడా. అయితే గంగమ్మది అదోరకం. ఎంతసేపు ఆమెకి భర్త దగ్గరుండాలి. పిల్లా జల్లా లేకపోవడంతో మరింత అసహనం పెరిగిపోయింది. ఓ వారం వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయా అన్నది ఆమె వాదం. పని మానుకుని పెళ్ళాం పక్కన కూర్చున్నాడు అని లోకులు నవ్విపోతారని గంగుల అభిప్రాయం. అంతేకాదు, పని ఉంటే అతనికున్న శ్రద్ధ భార్య అదిలింపుల్ని ఖాతరు చెయ్యలేదు. భర్త వల్ల సంతృష్టి కలగని గంగమ్మకు జీవితమంతా వెలితి. భర్త వల్ల కోరికలు తీరడం లేదన్న అసంతృప్తితో సంసారం సాధింపులు పోట్లాటలుగా మారిపోయింది. గంగులకి రాను రాను భయం పట్టుకుంది. అతని దృష్టిలో గంగమ్మ ఒక కామ పిశాచిలా కనిపించింది. ఇక ఈవిడిని సంతృష్టిపరచడం నా వల్ల కాదు అనుకున్నాడు. ఆ మాట తను అన్నప్పుడల్లా బగ్గుమంటుంది గంగమ్మకి. ఆ సమయంలో జబ్బు పడ్డాడు గంగులు. అతడికి ఉన్నది ఒకే ఒక తమ్ముడు వసంత్. తన రాష్ట్రాన్నైతే వదిలొచ్చాడు కానీ తమ్ముడిని వదులుకోలేకపోయాడు గంగులు. తమ్ముడి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు విచారిస్తూ అతను జియాలజీ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నప్పుడు రహస్యంగా డబ్బు పంపేవాడు. ఆ కృతజ్ఞతాభావంతోనే అక్కడే తను ఉద్యోగం కోసం ప్రయత్నించి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో ఇంచుమించు ఉద్యోగం సంపాదించినట్టే. విద్య, వినయం, వివేకం మూర్తిభవించిన తమ్ముడు వసంత్ అంటే గంగులకి ఎంతో సంతోషం. గంగమ్మ కళ్ళు అలాగే ఆనందంతో మెరిసిపోయాయి. మనిషి అంటే అలా ఉండాలి. సూటు బూటుతో తన మొగుడు ఉన్నాడు దేనికి? ఎప్పుడూ వదలని పంచ, లాల్చి, ఓ కండువా. ఏమిటో, అటు మోటు మనిషి కాదు, ఇటు నాగరికుడు కాదు. అసలు అతని రూపమే బాగుండదు అనుకుంది నిరసనగా. అలాంటి అన్నకి ఇలాంటి తమ్ముడు అనుకుంది వసంత్ను చూసి. అన్నా వదినల సంభాషణలో కొంత భాగం విన్న వసంత్, వంట చేసి వదిన నేను తీసుకెళ్ళి అన్నయ్యకి ఇస్తానులే అన్నాడు. నీకేం తెలుసునయ్యా ఆ పొలాలు ఎక్కడున్నాయో అంది గంగమ్మ నవ్వుతూ. నువ్వు గుర్తులు చెప్పు వదినా, నేను కనుక్కుంటాను. అయితే విను, ఇలా సూటిగా పో, పక్కకు తిరుగు, అక్కడ మళ్ళీ సూటిగా పో, ఎడం చేతి వైపు మళ్ళు. అక్కడ గంగులు ఎక్కడుంటాడు అని అడిగితే ఎవరైనా చూపిస్తారంది గంగమ్మ నవ్వుతూ. అలాగే అన్నం మూట కట్టి ఇవ్వు. గంగమ్మ చకచక పిండి తడిపి చపాతీలు కాల్చింది. దాంట్లో ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, టమోటాలు కలిపి కూటు చేసింది. అవి క్యారియర్ కింద గిన్నెలోనో పైన గిన్నెలో నిమ్మకాయంత అన్నం, అది మునిగేలా పెరుగు వేసి పెట్టి ఇచ్చింది. ఇచ్చిరా అంది మరిదితో. వసంత్ క్యారియర్ తీసుకుని బయలుదేరాడు. అక్కడక్కడ ఓక్ చెట్లు, అశోక వృక్షాలు, మంచు కప్పుకున్న రాళ్లతో పేరు తెలియని కొన్ని గుబురు మొక్కల గుండా కరిగిన మంచునీటిలో స్వచ్ఛంగా మెరుస్తూ సన్నని ఎండలో కళకళలాడుతూ ఎంతో ఆహ్లాదకరంగా కనిపించాయి పరిసరాలన్నీ. ఈ ప్రకృతి అంతా అతనికి ఆనందకరంగానే ఉండటంతో హుషారుగా ఈల వేసుకుంటూ చకచకా నడుస్తూ వెడుతున్న అతన్నే దారే పోయేవాళ్లు ఆగి చూసి కొందరు పలకరించి నడవసాగారు. అది ఊరికి ఉత్తరంగా పొలాలు, చేలు తప్ప పెద్దగా ఇళ్ళు లేని ప్రదేశం.
ప్రకృతి కొంత పచ్చని మేలి ముసుగుతో పంట చేలు పచ్చని వస్త్రాలు ధరించి ఆకర్ణాంత విశాల లోచనియై తిలకిస్తూ సన్నగా మంచు వంటి తెల్లని దరహాస చంద్రికలతో అందరినీ పలకరిస్తున్నట్లు తోచింది వసంత్కి. అతనిలో ఉత్సాహ ఆనందాలు ముప్పిరిగొనగా సన్నగా తేరా జూతా హై జపానీ అంటూ పాట పాడుకుంటూ వదిన చెప్పిన చోటుకొచ్చేసరికి మంచం మీద గంగులు కనిపించాడు. అతన్ని చూస్తూనే నవ్వుతూ క్యారియర్ అందించాడు వసంత్. అదేమిట్రా నువ్వు తెచ్చావు అని అడిగాడు గంగులు నొచ్చుకుంటూ. పర్వాలేదులే అన్నయ్య, ఎవరైతేనేం అని జవాబిచ్చాడు వసంత్. ఏం ఆవిడ గారేం చేస్తోంది, ఆ మాత్రం తీసుకురాలేదా అని అడిగాడు మంటగానే. ఇంజనీర్ చదువుకున్న తమ్ముడి చేత అన్నం పంపడం అతనికి అపరాధంగా కనిపించింది. వసంత్ మాట్లాడకుండా పరిసరాలు గమనించడంలో నిమగ్నమయ్యాడు. వసంత్, నువ్వు సాయంత్రం నాతో రా, మా బాబుగారికి నిన్ను పరిచయం చేస్తానన్నాడు ఆపేక్షగా. క్యారియర్ మూత తీసి అందులోని చపాతీల్లో ఒకటి తమ్ముడికిస్తూ, ఎందుకన్నయ్యా, నువ్వు తిను, నేను ఇంటికి వెళ్ళి తింటానుగా అన్నాడు వసంత్. నీ ముఖం, అక్కడ తింటే నాకేం కనిపిస్తుందిరా, నా ఎదురుగా తిను అన్నాడు కాస్తంత కూటు అద్ది తమ్ముడి చెయ్యి అందుకుని ఉంచుతూ. అన్నయ్య అభిమానాన్ని గుర్తించిన వసంత్ మళ్ళీ నోరెత్తలేదు. అది తిన్నాడు. తను తినడం పూర్తి చేసి క్యారియర్ తమ్ముడికి అందిస్తూ, నేను పెందరాడే వస్తాను, నువ్వు రెడీగా ఉండు అంటూ తమ్ముడిని పంపించేశాడు గంగులు. వసంత్ క్యారియర్ తీసుకుని పండిన గోధుమను చూస్తూ పచ్చని ఆ పొలాలమ్మటే నడుస్తూ తిన్నగా వచ్చిన దారి పట్టాడు. ఎక్కడైనా భూమాత ప్రకృతి అందాలతో పులకిస్తూనే ఉంటుంది. దానికి రాష్ట్ర భేదం, జాతి భేదం, మనిషి భేదం లేదు. అందుకే విశ్వకవి రవీంద్రుడు సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటూ అభివర్ణించాడు. తిన్నగా ఇల్లు చేరేసరికి గంగమ్మ గుమ్మంలోని కనిపెట్టుకునుంది. హమ్మయ్య వచ్చావా, నీకా దారి తెలిసిందో లేదో, సరిగ్గా వెళ్ళావో లేదో అని ఇందాకటి నుంచి కంగారు పడుతున్నాను అంది నవ్వుతూ. భలే దాని వదిన, విజయవాడ నుంచి ఇక్కడికి రాంగాలేంది, ఇక్కడికిక్కడ కాస్త దూరం తెలుసుకోలేనంటావా అంటూ మందహాసం చేశాడు వసంత్. ఏమోలే, వచ్చావు అంతే చాలు కానీ రా, మనం కూడా తినేద్దాం అంది లోపలికి వెడుతూ. వసంత్ ప్యాంట్ షర్ట్ మార్చుకుని లుంగీతో వచ్చాడు భోజనానికి. ఏమయ్యా, ఉద్యోగంలో ఎప్పుడు చేరేది అని అడిగింది గంగమ్మ. రేపు సోమవారం చేరాలి అంటూ తినడంలో నిమగ్నమయ్యాడు వసంత్. మంచి జీతం వస్తుంది కదా. వస్తుందనేగా వచ్చింది మరి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడివి అంది గంగమ్మ అభినందనగా. ఏదోలే వదిన, అంత అన్నయ్య చలవ అన్నాడు అభిమానం వెల్లివిరియగా. పెద్ద ఇంజనీరు ఉద్యోగస్తుడై యవ్వనంలో టీవీగా కనిపిస్తున్న మరితో కలిసి భోజనం చేస్తున్నంతసేపు ఏదో ఆనందం కలుగుతోంది గంగమ్మకి. తను ఇలాంటివాడు భర్త కావాలని అనుకుంది. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పొలంలో పడి మట్టి కొట్టుకుంటూ తిరిగే మట్టి మనిషి దొరికాడు. ఎప్పుడు కోరుకున్న వాళ్ళకి కోరుకున్నట్టు కూర్చడా మాయదారి దేవుడు. ప్రతి జంటని భిన్నంగానే ఉంచుతాడు. లావాటి భర్తకి అర్భకం భార్య, పొడుగు భర్తకి భూమికి జానడే ఉండే పొట్టిగిత్త భార్య, ఎర్రని అందమైన ఆడపిల్లకి నల్లగా తుంగదుంగలాంటి మగడు. ఏ జంటలు చూద్దామన్నా ఏదో వెలితిగానే కనిపిస్తారు కానీ అబ్బా చూడ ముచ్చటైన జంట అని మాత్రం అనిపించరు అనుకుంది విచారంగా. గంగమ్మకు తెలుగు బాగా వచ్చు. పుట్టింది పెరిగింది రాంపూర్లో అయినా తల్లి తెలుగు బిడ్డ, తండ్రి హిందుస్థానీ. తండ్రి ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ తన తల్లిని ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి ఆమెని పెళ్లాడి ఉత్తరప్రదేశ్కు తీసుకొచ్చాడు. తనని మళ్ళీ ఆంధ్రుడికి ఇవ్వాలని ఉబులాటపడి గంగులకి అంటగట్టాడు. ఈ పొలాల్లో పనిచేసే వ్యక్తిని మట్టుకు తను ఆశించలేదు. తనకి సూటు బూటుతో ఆఫీసుల్లో పనిచేసే భర్త కావాలనుకున్నందుకు ఆ కోరిక పురిటిలోనే సంధి కొట్టింది. పోనీ ఆ భర్తతోనే సుఖపడదామనుకుంటే అతగాడు తనని ఏ విధంగానూ సంతృప్తిపరచలేకపోతున్నాడు. ఎంతసేపు గొడ్డులా చాకిరీ చేస్తానంటాడే గాని పెళ్ళాంతో మాత్రం సరదాగా ఉందామని మాత్రం అనుకోడు. ఏం మగాడు, నా కర్మ కొద్దీ దాపురించాడనుకుంటూ దుగ్ధపడుతూ వెళ్ళి మంచం సరిచేసి కాసేపు విశ్రాంతిగా పడుకోవయ్యా అంటూ మరిదికి చెప్పి తను ఇల్లు శుభ్రం చేసుకోవడంలో నిమగ్నమైంది గంగమ్మ. వసంత్ పడుకున్నాడు. వెంటనే అతనికి నిద్ర పట్టింది కూడా. వసంత్ నిద్ర లేచేసరికి గంగులు రానే వచ్చాడు. ఏరా వసంత్, తలనొప్పి కానీ రాలేదు కదా, ఏం అలా నిద్రపోతున్నావు అంటూ పలకరించాడు. ఏం లేదులే అన్నయ్య, కంగారు పడుకు, కాస్త నిద్ర బాగానే వచ్చింది అంతే అంటూ లేచి ముఖం కడిగి 10 నిమిషాల్లో రెడీ అయ్యాడు. స్టఫ్ కలర్ సూటులో ముస్తాబైన తమ్ముడిని మరోసారి మురిపెంగా చూసుకున్నాడు గంగులు. తెల్లని అతని ఒంటికి ఆ రంగు మరింత అందాన్నిచ్చింది. టాంగాలోనే తమ్ముడిని తీసుకొచ్చాడు గంగులు. ఆ మేడని చూస్తూనే నిర్ఘాంతపోయాడు వసంత్.
ఆ రోజు మధురిమ ఇక్కడే దిగిపోయింది. తనకి బాగా గుర్తు. అయితే ఈ ఇంటికేనన్నమాట తనొచ్చింది. అయితే మధురిమాదేవి సందర్శనం లభిస్తుందన్నమాటే. ఆ మాట తట్టగానే అతని పెదాలపై చిరునవ్వు విరిసింది. మెల్లగా అన్నగారితో పాటు లోపలికి అడుగుపెట్టాడు. అక్కడే మేనకోడలితో కబుర్లు చెప్తున్న రావు అతన్ని చూసి రా గంగులు అని ఆప్యాయంగా ఆహ్వానిస్తే మధురిమ చూపులు మటుకు వసంత్ మీద నిలిచి సంభ్రమంగా లేచి నిలబడింది. అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి. ఆమెను చూడగానే ఈయనెవరు గంగులు అని అడిగాడు ఆశ్చర్యంగా. నా తమ్ముడు బాబు, పేరు వసంత్ అన్నాడు. వసంత్ నమస్కారం చేశాడు. ఈయనేరా వసంత్, రావుగారంటే నేను చూస్తున్న పొలాలన్నీ వీరివే అంటూ తమ్ముడికి పరిచయం చేశాడు. వసంత్ని ఆప్యాయంగా తన పక్కనే కూర్చోబెట్టుకొని రావు ఏం చదివావు బాబు అని అడిగాడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యానండి. ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో ఉద్యోగం వచ్చింది. రేపు లేదు ఎల్లుండి చేరాలి అన్నాడు వసంత్. ఆ మాటకి సంతోషంగా చూశాడు రావు. చూడు గంగులు, ఈమె నా మేనకోడలు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది అక్కడి నుంచి అంటూ చెప్పాడు. గంగులు సంతోషంగా చూశాడు ఆమె కేసి. మధురిమ నమస్కరించేసరికి అతని ముఖం ఇంత అయింది. చిరిమి దీపం పెట్టుకోవచ్చు తల్లి, నిన్ను నీ పేరేమిటి అని అడిగాడు. మధురిమ. అమ్మాయి మధురిమ, ఇక్కడ నీకు మంచి కాలక్షేపం. గంగులు తమ్ముడు ఇక్కడ ఉన్నంతకాలం వస్తూ పోతుంటాడు అన్నాడు రావు. నువ్వు రమ్మనగానే ఆయన రావద్దు, అసలే వారి ఇంజనీరు అంది నవ్వుతూ. ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒకటేనండి, మంచులా కరిగిపోతారన్నాడు వసంత్ కొంటెతనం రంగరించి. ఆ మాటకి ఫక్కున నవ్వాడు రావు. నిజం చెప్పారు, అలా కరిగించుకోవటం వాళ్లకే తగును అన్నాడు రావు సిగరెట్ ముట్టించి. నువ్వేమిటి మామయ్య వారికి తందాన అంటున్నావు అంది మధురిమ కోపం నటిస్తూ. యథార్థవాది లోక విరోధి అని సామెతేనండి, నౌకరు తెచ్చిన టీ అందుకుంటూ అన్నాడు వసంత్. మధురిమ ఓసారి అందంగా మూతి విరిచి టీ తాగడంలో నిమగ్నమైంది. అబ్బాయి గారు ఎరండి కనిపించడం లేదు అని అడిగాడు అటు ఇటు కలియ చూస్తూ గంగులు. వాడెక్కడికి పోయాడో అంటూ దాటించేశాడు. గంగులు అడిగిన వేళా విశేషం అన్నట్టు అప్పుడే లోపలికొచ్చాడు గిరిబాబు. గిరిబాబు కూడా 25 ఏళ్ల యువకుడే. అయినా చదువు అబ్బక అటు ముస్సోరి ఇటు ఢిల్లీ అతనిష్టం వచ్చినట్లు వారానికోసారి తిరుగుతూ డబ్బు తగలేస్తుంటాడు. ఊళ్ళో ఉన్నప్పుడు పొలాల వైపు పెడతాడు. ఎవరు డాడీ ఈయన అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. ఆయన గంగులు గారి తమ్ముడు వసంత్ బాబు, భూగర్భ శాస్త్రం చదివిన పట్టభద్రుడు. ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో ఉద్యోగం వచ్చిందట అంటూ పరిచయం చేశాడు. అలాగా అన్నట్టు తలపంకించి ఊరుకున్నాడు. 2 నిమిషాలు అయ్యాక మధురిమ ఏదైనా పిక్చర్ పెడదామా అని అడిగాడు. ఇప్పుడేం సినిమా అంది మధురిమ. పర్వాలేదు, మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, రా పోదాం అన్నాడు హుషారుగా. అతన్ని మధురిమను చూస్తుంటే వసంత్ మనసు అదోలా అయిపోయింది. ఈవిడ గారికో ధనవంతుడైన బావ ఉన్నాడన్నమాట అనుకున్నాడు మనసులో. గిరిబాబునే పరీక్షగా చూశాడు వసంత్. ఆ ప్రాంతాన ఉన్న అందరితో పోలిస్తే అతను నలుపు క్రిందే లెక్క. అయితే మంచి బలంగా ఉండటంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఈ పూట వీరిద్దరినీ భోజనానికి ఉండమను మామయ్య అంది మధురిమ. విన్నారుగా మా మేనకోడలి ఆర్డరు, మీరంతా ఈ పూట ఇక్కడే ఉండండి అన్నాడు రావు సిగరెట్ యాష్ట్రేలో పడేసి. నువ్వెప్పుడు ఇంతే, నేను ఒకటంటే నువ్వు ఇంకొకటి చేస్తావు అంటూ రుసరుసలాడాడు గిరిబాబు. సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్ళొచ్చు, చుట్టాలు వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పట్లో రారు కదా అంది మధురిమ. ఆ సమాధానం గంగన్నకైతే ఆనందం కలిగించింది, కానీ వసంత్కి మటుకు నిరుత్సాహాన్ని కలిగించింది. అంతే, తన ఆమె దృష్టిలో ఏదో చుట్టం చూపు లాంటివాడు. అంతకు మించి అభిమానం ఏమీ లేదు. అసలు ఉండాలని తను ఆశపడటం కూడా అవివేకమే. ఏదో ఢిల్లీలో కలిశారు, కలిసి ఇక్కడి దాకా ప్రయాణం చేశారు. ఆడపిల్ల కనుక ఆ సమయంలో తోడు ఆశించింది. అవకాశవాదులైన ఈ ఆడవారి ముందు మగవాడు అతని తెలివితేటలు చదువులు ఎందుకు పనికిరావు అనుకున్నాడు విచారంగా. అయితే ఇవేవీ గుర్తించని మధురిమ హుషారుగా లోపలికి వెళ్ళి నౌకర్తో ఏమేం చెయ్యాలో పురమాయించొచ్చింది. ఇంతకీ ఇంజనీర్ గారు ఏమీ మాట్లాడడం లేదు మామయ్య. బహుశా ఇందాక వారన్నట్టు ఈపాటికే మంచులా కరిగిపోయి ఉంటారనిపిస్తోంది. చిలిపిగా అన్న మధురిమ మాటలకు నవ్వకుండా ఉండలేకపోయాడు వసంత్. ఆ మాటకి ఇటు గంగులు అటు రావుగారు ఇద్దరూ గలగల నవ్వారు. మరే, మీ తాకిడికి తట్టుకోలేక కరిగిపోవడం ఏం కర్మ, ప్రవాహంలా మారిపోయి గదంతా నిండిపోయారు కూడా. వసంత్ మాటలకి తెల్లని పలువరస మెరిసేలా నవ్వింది మధురిమ. మీరు నీరై ఈ గదంతా నిండిపోయారేమో కానీ నాకు మటుకు కనిపించలేదు. బహుశా మా మామయ్య ఈ ఊరంతా తూము పెట్టించినట్లున్నాడు, అందుకే ఎక్కడా చుక్క కనిపించకుండా ఊళ్ళోకి జారుకున్నాయి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఈ కాలం పిల్లల్ని పట్టలేం గంగులు అన్నాడు రావు. మరే, ఏదో కుర్రతనం, వాళ్ళది పొంగే వయసు.
మనవి కాగి చల్లారిన పాలలాంటి వయసు, ఆ తేడా ఉందిగా అన్నాడు గంగులు నవ్వుతూ. ఆ మాటకి నిజమేనన్నట్టు తల పంకించి ఊరుకున్న మనసులో మాత్రం పొంగే పాలలాంటి వయసులో కూడా నేనంత చలాకీగా ఉండలేకపోయాననుకున్నాడు రావు. మగవాడి ఉత్తేజనానికి మూలం స్త్రీయే అయితే నా జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎలాంటి భావావేశాలకు ఆనందానుభూతులకు లోను కాకుండా నెత్తిన 2 మొట్టే అర్ధాంగి లభించింది. ప్రేమనే సున్నితమైన పదం నా వయసులో నాకు లభించనే లేదు అనుకున్నాడు రావు దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. మనిషి జీవితంలో ముందుగా ఏదీ చెప్పిరాదు, నిశ్చింతగా ఉండేందుకు కూడా వీల్లేదు. ఎప్పుడు ఏదో ఒక లంపటం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ఆలోచన, దానికోసం నిరంతర కృషి, ఆ కృషిలో మళ్ళీ జయాపజయాలు, ఇవన్నీ ప్రతి జీవికి తప్పవు. గంగులకు సుస్థి తగ్గినట్లే తగ్గింది. ఆరోగ్యంగా తిరుగుతున్నట్లే కనిపించిన గంగులు ఒకనాటి రాత్రి స్వల్పమైన గుండె నొప్పితో బిగితజీవి అయ్యాడు. ఇది నిజంగా ఎవరూ అనుకోని సంఘటన. వసంత్ ఉద్యోగంలో జాయిన్ అయి 4 రోజులు పూర్తి కానేలేదు. ఇంతలో తగిలిన ఎదురుదెబ్బ ఇది. కుడిభుజం లాంటి గంగులు పోయాడన్న సంగతి విన్న రావు కొయ్యబారిపోయాడు. జీవితాలెంత అస్థిరమైనవి. వెంటనే అతను కారులో బయలుదేరుతుంటే మధురిమ తను కూడా వస్తానంటూ బయలుదేరింది. ఆమెను కూడా తీసుకుని వచ్చాడు గంగులింటికి. అక్కడ నిశ్చలంగా నిద్రపోతున్నట్టున్నాడు గంగులు. అక్కడికి కాస్త దూరంగా కూర్చుని ఉంది గంగమ్మ. 2 కాళ్ల మధ్య తలపెట్టుకుని నిశ్శబ్దంగా రోదిస్తున్నాడు వసంత్. చిన్ననాటి నుంచి తమందరినీ వదిలి ఏవో దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇంత దూరం తన అన్నయ్య వచ్చేసినప్పుడు తన మనసులో ఎంత బాధపడ్డాడో దేవుడికి ఎరుక. ఆ అన్నయ్య తన ఉనికి తెలియజేస్తూ, తనకి ఉత్తరాలు రాస్తూ, పెద్ద చదువులకి ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతో పొంగిపోయాడు. తన విద్య నిర్విఘ్నంగా సాగడానికి చాలా సహాయం చేశాడు గంగులు. తనది అంటూ ఏ తీపి గుర్తులు మిగల్లేదు. తన అన్న బిడ్డ అని చెప్పుకోవడానికి వదిన కడుపు పండలేదు. రక్త మాంసాలు కరిగిస్తూ యజమాని ఆస్తిని పెంచిన అతను తన డబ్బు అంటూ దాచుకున్నది లేదు. కొద్దో గొప్పో తనకి పంపింది పోగా మరి వదిన పేరున ఏమన్నా ఉందేమో తనకి తెలియదు. మెల్లగా వసంత్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు రావు. అతని పక్కనే వచ్చి నిలబడింది మధురిమ. అతని కేసు చూస్తున్న ఆమె కళ్ళల్లోంచి వర్షించే సానుభూతి స్పష్టంగా గమనించిన వసంత్ హృదయం ఒకంత శాంతపడింది, స్వాంతన పడింది. ఎలాంటి కష్టాల్లో అయినా మనిషికి అండదండలుగా ఒక్క ప్రాణి అయినా నిల్చుంటే ఆ జీవికి అదే చాలు. బాబు, గంగుల్ని నేను స్వంత తమ్ముడిలా చూసుకున్నాను. అతనికి అన్నింటిపైన పెత్తనమిచ్చాను. మీ అన్నయ్య నిజంగా నిజాయితీకి పర్యాయ పదం. అదే మరొకడిని నేను ఏనాటికి నమ్మి ఉండేవాడిని కాను. అలాంటి నా గంగులు కన్ను మూయడం నా జీవితానికి గొడ్డలి పెట్టు అంటూ రావు కళ్ళు తుడుచుకుంటూ ఉంటే అతనిలో బాధను అర్థం చేసుకున్న వసంత్ అతని మంచి మనసుకి మనసులోనే నమస్కరించాడు. జేబులోంచి 500 తీసి వసంత్ చేతిలో పెట్టాడు. కార్యక్రమం పూర్తి కాని అన్నాడు గద్గద స్వరంతో. మెల్లగా లేచాడు వసంత్. పంచి నడుముకు తుండు గుడ్డ బిగించి కట్టి గంగుల అంతమయాత్రకి సన్నాహాలు ప్రారంభించాడు. గంగులు మరణవార్త విని కూలీలు, సాటి రైతులు చాలామంది వచ్చారు చూడటానికి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్లో స్థిరపడి అక్కడ వారందరి అభిమానాన్ని విశేషంగా చూరగొన్న గంగులు దేహం తరలిపోతుంటే తన శరీరంలో భాగం లాక్కుపోయినట్లే విలువిల్లాడాడు రావు. నీళ్లు నిండిన కళ్ళతో వసంత్నే చూస్తోంది మధురిమ. గంగనెలా ఓదార్చాలో అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్న రావు, మధురిమ నిశ్చలంగా భర్తను చూడటం తప్ప కంటి వెంట నీళ్లు రాల్చిన గంగ గుండె ధైర్యానికి చాలా ఆశ్చర్యపోయారు. అయ్యిందేదో అయిపోయింది, 4 రోజులు వచ్చి అక్కడుండండి బాబు అని చెప్పాడు రావు వసంత్తో. వసంత్ మౌనంగా విని ఊరుకున్నాడు. గంగ మరతి కేసు చూసింది. అతను తలవంచుకొని కూర్చున్నాడు. తన అన్నదానికి జవాబేం రాకపోవడంతో మీరు ఆలోచించుకోండి అంటూ మేనకోడల్ని తీసుకుని కారులో బయలుదేరాడు రావు. గంగ అక్కడ లేకపోవడం చూసి మీరు రండి, ఓ 4 రోజులు అక్కడ ఉండొద్దురు కానీ అని వసంత్తో చెప్పి అప్పుడు బయలుదేరింది మధురిమ. ఇంటికొచ్చి స్నానం చేసి స్థిమితంగా తన గదిలో కూర్చున్నాడు రావు. మధురిమ ఏదో పుస్తకం చదువుకుంటూ మరో గదిలో ఉండిపోయింది. రావు కళ్ళ ముందు అనేక సంఘటనలు గిరగిరా తిరిగిపోతున్నాయి. అంతవరకు తన జీవితాన్ని సమీక్షించుకోవడం ప్రారంభించాడు. గంగులు భార్య గంగను చూస్తుంటే తన చనిపోయిన జానకి గుర్తొచ్చింది. తన జీవితంలో అన్ని ఆనందాలను అడుగున పడేసి కేవలం ధనార్జనకి ప్రాముఖ్యత ఇచ్చేటట్లు చేసింది జానకి. ఆ విషయం ఒప్పుకు తీరాలి. వయసులో అనుభవించవలసిన దాంపత్య ఆనందాలు, సంసార సౌఖ్యం తనకి దూరం కావడం జానకి వల్లే. భార్య అనుకూలవతి కాకపోతే మగవాడికి అన్నీ చిక్కులే. తృప్తిగల అర్ధాంగితో ఏ పేచీలు రావు.
కానీ ఎంత ఆర్జించినా ఏదో అసంతృప్తి, ఎంత బాగా చూసుకున్నా అసంతుష్టి. వీటితో తను బాధపడుతూ ఉంటే ఇంకా ఆ మగాడు దేశాలు పట్టిపోకేం చేస్తాడు? అదే జానకి కాస్త నిదానస్తురాలై ఉంటే తన జీవితం వేరే విధంగా ఉండేది. కలో గంజో తాగుతూ హాయిగా సంసారం చేస్తూ పిల్లల్ని కనేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ అయినా పెంచేవాడు. కానీ జానకి సణుగుడు, చేతగానివాడు, చవట అని అన్నదన్న అభిమానం పొడుచుకు వచ్చి తనిలా వచ్చేశాడు. వచ్చినందుకు దాంపత్య ఆనందాలు ఎలాగో లేనేలేవు అన్న భావన కలిగో ఏమో. భగవంతుడు తనకి డబ్బు పుష్కలంగా ఇచ్చాడు. డబ్బు ఆర్జించాం కదా, భార్య వస్తే సుఖపడదామన్న ఆలోచనకి జానకిని ఇక్కడికి రప్పిస్తే ఆమె 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. ఇంకా తమ జీవితాలలో విడివిడిగా ఉండాల్సిందేనని గ్రహించి తాను నిరాశపడి ఇక్కడో పిల్లాడిని పెంచుకోవడం ప్రారంభించాడు. ఎంత డబ్బు సంపాదించినా మనిషి మనుగడలో ఏదో ఆలంబనం, ఏదో తోడు, ఏదో అండ కావాలని కోరుకుంటాడు గాని ఒంటరితనాన్ని ఎవ్వరూ కాంక్షించరు. ఏళ్లు పైబడుతుంటే అన్ని ఆనందాలు డబ్బు సంపాదించడంలో తేలిపోతే వృద్ధాప్యంలో తన ముప్పు గడపడం కోసం ఒక పిల్లాడిని తెచ్చి పెంచుకుంటున్నాడు. వాడిప్పుడు 25 ఏళ్ల వాడయ్యాడు. తను పెంపకం తీసుకునేసరికే వాడికి 12 ఏళ్ళు. మరో పిల్లాడైతే ఆడతోడు లేని తను పెంచలేడని భావించి ఏకంగా 12 ఏళ్ల వాడినే ఎన్నుకున్నాడు. ఈ విధంగా తన జీవితం ఇలా సాగిపోతోంది. ఇప్పుడు వీడికి తన మేనకోడల్నిచ్చి చేస్తే తన జీవితం చివరి భాగం సుఖంగా వెళ్ళిపోతుంది. అందుకు మధురిమ ఒప్పుకోవాలి కదా. బీఎస్సీ పాస్ అయిన ఆమె చదువురాని తన సుపుత్రుడిని పెళ్లాడటానికి ఒప్పుకుంటుందో లేదో. ఒప్పుకోకపోతే వేరే సంబంధం చూసి చేయాల్సిన బాధ్యత తనకుంది. ఏమిటో ఎన్నో సమస్యలు. ఒకటి తీరిందనుకుంటే ఇంకొకటి చుట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు గంగుల మరణం తనని బాగా కుంగదీసింది. ఇంకా అతనిలా నమ్మకస్తుడు దివిటీ పెట్టి గాలించినా దొరకడు. ఇంకా గిరిబాబుకి అప్పగించాలి. అతను ఏ విధంగా చూస్తాడో తెలియదు. ఏ విధంగా చూసుకున్నా అతగాడికి ఈనాడు కాకపోతే రేపైనా అప్పగించాల్సిందే. ఇంకా ఎల్లకాలం తను ఇవన్నీ పట్టుకుని వేలాడలేడు. ఎలా అవుతే అలాగే అవుతుందని నిర్లిప్తంగా ఊరుకోవడం తప్ప ఇంకా ఎన్నాళ్ళీ జంజాటంలో పడి కొట్టుకోవడం. తనకోసారి కాశీ వెళ్లాలనుంది. ఇక్కడి నుండి హరిద్వారం, ఋషికేశ్, కేదార్నాథ్ అన్నీ దగ్గరే. అవన్నీ చూసి రావాలని మనసు ఆరాటపడుతోంది. అక్కడికి వెళ్లేలోగా వాడికి పెళ్లి చేసి ఆస్తి కట్టబెడితే తన బాధ్యత తీరిపోతుంది. ముందు మధురిమను పెళ్లి కొప్పించాలి. దానికిచ్చి చేసేదేదో చెయ్యాలి. అప్పుడు ఆస్తే రాతకోతలు చూసుకోవచ్చు అనుకుంటూ భూత భవిష్యత్ వర్తమానాలను గురించి తలపోస్తూ అలాగే ఉండిపోయాడు. ఓ గంట అయ్యాక మధురిమ వచ్చి మామయ్య భోజనానికి రా అంటూ పిలిచేసరికి ఆలోచనలు కట్టిపెట్టి భోజనానికి లేచాడు రావు. వసంత్ మెదడంతా శూన్యమైంది. ఇప్పుడు అన్నీ పోయాక వదినని తీసుకుని విజయవాడ వెళ్ళిపోవాలన్నా తనకి ఉద్యోగం ఉంది ఇక్కడ. వదిన్ని తన తల్లిదండ్రుల దగ్గర దింపితే బాగుంటుంది. తను ఇక్కడి నుంచి కదలాలన్నా కదల్లేడు ఒక విధంగా. ఇక్కడ బలమైన ఆకర్షణ తనకి మధురిమ. ఆమెను చూసిన తొలిచూపులోనే తన మనస్సు ఆమె పట్ల ఆకర్షణతో నిండిపోయింది. ఇక్కడ ఆమెని ఆమె మామయ్య గారింట్లో కలుసుకున్నప్పటి నుంచి తన మనసు చల్ల చిరికినట్లే ఉంటోంది. ఆమెకి తనకి లంగరు కుదురుతుందా అని కూడా అనిపిస్తోంది. బోలెడు పొలాలు, తోటలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇళ్ల స్థలాలు ఉన్న డబ్బుగల ఆసామి మేనకోడలామే. కేవలం తన విద్య తప్ప మరేం లేనివాడు. పైగా తన అన్నయ్య ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి. ఆ ఫీలింగు ఆయనకు ఉండకపోదు. అలాంటప్పుడు తను ప్రేమించినా అది 1 వే ట్రాఫిక్ లాంటిది. పైగా తన పాలిట విలంద గిరిబాబు ఉండనే ఉన్నాడు. రావుగారికి తన కొడుక్కి చేసుకోవాలనే ఉంటుంది. కానీ మధురిమని పరాయిగా పోనివ్వాలని చూస్తాడా? ఇన్ని విధాల నిరుత్సాహపరిచే తన ప్రేమ ఏ విధంగా 3 పూలు 6 కాయలవుతుంది? అదంతా తన భ్రమగాని. అంచేత మధురిమపై అభిమానాన్ని తను గుప్తంగా దాచుకుని ఈ ఊరికి గుడ్ బై కొట్టడం చాలా శ్రేయోదాయకం. ఏదో విధంగా అక్కడే ఉద్యోగానికి ట్రై చేస్తేనే నయమేమో. అటు ఇటు ఊగుతోంది అతని మనసు. మంచి ఉద్యోగం వదులుకుని వెళ్లాలని లేదు. అలా అని ఇక్కడ ఏర్పడిన విపత్కర పరిస్థితులకు తలవంచి ఉండిపోవాలని లేదు. వదినా, నువ్వు మా అమ్మ నాన్నల దగ్గర ఉంటావా అని అడిగాడు. ఎందుకు మరిది? ఇక్కడ ఆయన ఇన్నాళ్ల నుంచి పనిచేశాడు. రావుగారిని నమ్ముకుని బ్రతికాడు. అలాంటప్పుడు రావుగారు నాకు ఎకరమైన పొలం ఇవ్వడా? ఏమీ లేకుండా అన్నీ వదులుకొని విజయవాడ పోయి ఏం చేస్తాం అని అడిగింది. అడగడానికేం అడగొచ్చు, కానీ ఆయన ఇవ్వాలిగా. ఇవ్వకేం చేస్తాడు? ఆడదాన్ని నేనెట్లా బ్రతుకుతాననుకుంటాడు? ఇవన్నీ చూస్తూ నువ్వు ఇక్కడే
ఉండిపో, ఎలాగో ఉద్యోగం చెయ్యాలాయే, నీకు వండి పెడతాను, నిన్ను అన్ని విధాలా కంటికి రెప్పలా చూసుకుంటాను, సుఖపెడతాను. వదిన మాటలు సరిగ్గా అర్థం అయ్యి అవక బిత్తరపోయాడు వసంత్. అన్నీ అర్థమైనా ఆఖరి మాట అర్థం కాలేదు. ఏమిటి ఈవిడ గారి ధోరణి అనుకుంటూ సూట్ కేసు పక్కన పెట్టి బయటకొచ్చాడు. అతనికి ఎందుకో మధురిమని చూడాలనిపించింది. తిన్నగా అటే దారి తీశాడు. అతను వెళ్ళేసరికి మధురిమ ఏ కిటికీలోంచి చూసిందో గబగబా కిందికొచ్చి, అబ్బా, ఇంజనీర్ గారు చాలా రోజులకి దర్శనమిచ్చారే అంది నవ్వుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఏదోలే, మీ బోటి పెద్దల్ని చూడాలంటే నా బోటి పేదవాడికి సామాన్యంగా దమ్ములుండవు. ఆ మాటకి చురుగ్గా చూసింది మధురిమ. మీరింత చదువుకున్నారు, మీకు కూడా గొప్ప బీద అంటూ పట్టింపులున్నాయన్నమాట అంది ధాటిగా. ఆ మాటతో నోరు టక్కున మూసుకున్నాడు వసంత్. రండి అంటూ కుర్చీ వేసి లోపలికి వెళ్ళి టీ తీసుకొచ్చింది. ఏమిటి విశేషాలు అని అడిగింది. మీరే చెప్పండి అన్నాడు టీ తాగుతూ. మా ఇంటికి వచ్చిన వారు మీరు, అంచేత మీరే చెప్పాలి. ఏది చెప్పాలని ఉన్నా నా కంఠం మూగబోతోంది. ఏం, నేనంత రాక్షసులా కనిపిస్తున్నానా? దేవతలా కనిపిస్తారు, అందుకే మాట్లాడలేను. ఆ మాటకి మధురిమ కళ్ళు తళుక్కున మెరిశాయి. ఏం కబుర్లు, దేవత అనుకుంటే మీరు మీరు అని ఎందుకంటారు? మర్యాద ఇచ్చిపుచ్చుకోమన్నారు పెద్దలు కొంటెగా అన్నాడు వసంత్. అబ్బా, మీ మర్యాదకి మేము లోపం చేయం గాని మీకంటే చిన్నదాన్ని, నన్ను మాత్రం పేరుతో పిలవండి అంది మధురిమ. పిలవకపోతే నాకు కోపం వస్తుంది, ఆ తర్వాత అసలు మీతో చచ్చినా మాట్లాడను. అలాగా అలాగా, అంత పనొద్దులే అంటూ టీ తాగి కప్పు బల్ల మీద ఉంచి, మీ మామయ్య గారు లేరేమిటి అని అడిగాడు. లేరు, అలా పని మీద ముస్సోరి వెళ్ళారు. అలాగా, అయితే నేను మరోసారి వస్తాను. పర్వాలేదు, కూర్చోండి. మా ఇల్లు శాంతం మీరు చూడలేదుగా, రండి చూద్దురుగాని అంటూ లేచింది. అనుసరించాడు వసంత్. ముందు పైకి పెడదాం రండి అంటూ అటు దారి తీసింది. 2 జడలు సగానికి అల్లి వదిలేసింది. నడుం వరకు ఉన్న 2 జడలు వయ్యారంగా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేసి చెవుల రింగులు అల్లనల్లన ఆడుతూ ఉంటే ఆ సమయంలో అతనికి మరింత ఆకర్షణీయంగా కనిపించింది మధురిమ. పైన గదిలోంచి చూస్తే ఊరంతా తమాషాగా కనిపిస్తోంది. ఈ ఊరికి ఓ విధమైన ప్రత్యేకమైన అందం ఉంది కదూ అన్నాడు పరవశంగా బయటికి చూస్తూ. అవును, మన ఊళ్ళలో ఎండ చాలా ఎక్కువ కనుక దానికి అలవాటు పడిపోయాం. కానీ ఇక్కడ వాతావరణం శీతల ప్రాంతం, మంచు పరదాలను తొలగించుకుంటూ ఊరు దర్శనమిస్తుంటే మనకి తమాషాగానే కనిపిస్తుంది అంది అతని పక్కనే నిలబడి. దాదాపు అతనికి తగులుతున్నట్లే ఉందామె. చిరుగాలికి పవిట సయ్యాటలాడుతూ అతనికి తగులుతుంటే అతని గుండె గుబగుబలాడింది. మధురిమ, ఇంకా ఇక్కడే ఉండిపోతావా అని అడిగాడు మెల్లగా. మా అత్తయ్య చనిపోతూ నన్ను ఇక్కడ మామయ్యని వృద్ధాప్యంలో కనిపెట్టుకుని ఉండమని చెప్పింది. ఇక్కడ మరి మామయ్య ఎన్నాళ్ళు ఉండమంటాడో, తన అభిప్రాయం ఏమిటో ఇంతవరకు బయట పెట్టలేదు. అంటే నేను అడగలేదు కూడా. ఆయన ఒకవేళ ఇక్కడే ఉండిపోమ్మంటే ఉండిపోతాను, తప్పదుగా అంది మధురిమ. అంటే మీ బావని పెళ్ళాడి ఇక్కడ ఉండిపోతావా? ఆ మాటకు మధ్యలోనే అందుకుంది మధురిమ. అతన్ని పెళ్ళాడాలన్న కోరికేమీ నాకు లేదు అని జవాబిచ్చింది. ఆ మాటతో కాస్త పోయిన కళ తిరిగి వచ్చినట్లయింది వసంత్కి. అసలు పెళ్ళాడాలన్న కోరికుందా? చిలిపిగా అడిగాడు. ఏం, నేను ఆడపిల్లని కానా అంది నవ్వుతూ. నువ్వు ఆడపిల్లవి కనుకే అడగటం, మగాడిని ఇలా పనిలేక అడుగుతానా అన్నాడు వసంత్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపుతో చూపు కలపలేనట్లు తలవంచుకుంది మధురిమ. వసంత్ ఆమె కేసి చూసి తనంతానే నిగ్రహించుకుంటూ యువతలకొచ్చాడు. ఏదో ఆకర్షణ తననిలా లాగుతోంది. మధురిమని దగ్గరికి తీసుకోవాలని, ఆమెని తన కౌగిలిలో నలిపివేయాలని ఏవేవో చిలిపి కోరికలు. ఆమె పక్కన ఉంటే చాలు మతిపోతుంది. ఈ పూట భోజనం చేసి వెళ్ళండి అంది మధురిమ యువతలకొచ్చాక. ఎందుకు మధురిమ, మీ మామయ్యని రాని అన్నాడు అభ్యంతరం తెలుపుతూ. పర్వాలేదు, మామయ్య ఉన్నా లేకపోయినా మీకు భోజనం పెట్టగల అధికారం ఉంది నాకు అని చిలిపిగా లోపలికి వెళ్ళి నౌకరికి పురమాయించి మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంది మధురిమ. మీ బావ ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, ఎవడికి తెలుసు. ఆయన గారు 1000 పూజారి, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాడు అంది విసుగును దాచుకుంటూ. వసంత్ మాట్లాడలేదు. మీరు ఇక్కడే ఈ ఉద్యోగం కంటిన్యూ చేయండి అంది మధురిమ. మధురిమ మాటలకి సంతోషించిన పైకి కనబడనీయలేదు. చెయ్యాలనే ఉంది నాకు కూడా అంటూ జవాబిచ్చాడు. ఆ పూట అక్కడే భోజనం చేసి మెల్లగా ఇంటి ముఖం పట్టాడు వసంత్. తన అన్నగారింట్లోంచి బయటకు వస్తున్న గిరిబాబుని చూసి నిర్ఘాంతపోయాడు. ఇతనెందుకు వచ్చినట్లు అనుకుంటూ లోపలికి నడిచాడు. గంగ ఎదురొచ్చి, రా భోజనానికి, ఎక్కడికి పోయావు అంటూ అడిగేసరికి తన మధురిమ ఇంట్లో తినొచ్చానని ఎందుకో చెప్పబుద్ధి కాక, నాకు ఆకలి లేదు వదినా అంటూ బట్టలు మార్చుకొని మంచం మీద ఒరిగాడు.
వెనక తలుపు గడియ వేసి అతని పక్కగా మరో మంచం లాక్కొని పడుకుంది గంగ. అది గమనించినట్లు అటు తిరిగి పడుకున్నాడు వసంత్. ఏం వసంత్, రావుగారింటికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడదాం అని అడిగింది గంగ. వెడదాం, ఆయన ఊళ్ళో లేనన్నట్లు విన్నాను. వచ్చాక పెడితే సరి అన్నాడు వసంత్. ఆ మర్నాడే రావు తిరిగి వచ్చేశాడు ముస్సోరి నుంచి. ఆయన వచ్చాడన్న వార్త విని బయలుదేరాడు వసంత్. గంగ కూడా వచ్చింది అతనితో. రావోయ్, మళ్ళీ కనిపించలేదంటూ ఆహ్వానించాడు రావు. గంగ నమస్కారం చేసి ఓ పక్కన నిలబడింది. కూర్చోమ్మా అంటూ కుర్చీ చూపించాడు. మా వదినని విజయవాడ వెళ్ళమంటున్నానండి అన్నాడు ఉపోద్ఘాతంగా. ఎందుకు బాబు, అక్కడెవరున్నారు? మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు. పోనీ వారిని కూడా ఇక్కడికే పిలిపించు, నీకు ఉద్యోగం ఇక్కడే ఉంది కదా. అలా చెప్పండి బాబు, నాకు మగతోడు లేకుండా ఎక్కడికో పోతానంటాడు. ఇక్కడ ఉంటే ఉద్యోగంతో పాటు పొలం పనులు కూడా చూసుకోవచ్చుగా అంటూ అందుకుంది గంగమ్మ. మీ వదిన చెప్పింది కూడా బాగానే ఉంది. ఇక్కడే ఉండు, పొలాల ఆజమాయిషికి కూడా నీకు ఖాళీ ఉన్నప్పుడు చూస్తూ ఉండు. దానికి విడిగా డబ్బు తీసుకో అన్నాడు రావు. వసంత్ తల ఊపాడు. కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఆ తర్వాత కాలం కలిసి వస్తే మధురమును పెళ్ళాడి అప్పుడు విజయవాడ వెళ్ళొచ్చు అనుకున్నాడు. బాబుగారు, గంగులు పోతే ఏం, పొలాలన్నీ మేమే చూస్తాం. మరి నాకు కూడా లెక్కించిన జీతం ఏర్పాటు చేసి 1 ఎకరం పొలం రాసివ్వండి నిర్మోహమాటంగా అడిగింది గంగ. రావుగారు ఒక్క నిమిషం గంగ కేసు చూసి, మీరు యథావిధిగా పొలం చూస్తూ లెక్కలు సరిగ్గా చెప్పండి. చివరికి నా అవసాన దశలో అలాగే ఎవరికి ఇవ్వాలనిపించింది వారికి ఇస్తాను. అందాక నీ కుటుంబం గడపడానికి కొంత నీకు పంపుతాను వసంత్ చేత. ఆ మాటకి అందుకున్నాడు వసంత్. నాకు నెలకింతని మీరు జీతం ఇస్తున్నారు కదా, ఆవిడ అందులో పోషించనా, మళ్ళీ విడిగా ఎందుకండి అన్నాడు. నీకు తెలియదులే మరిది, నీ ఖర్చులకు అది నీకు. ఇంజనీర్ పనిచేస్తున్న వాడివి ఆయన పొలాలు చూసి పెడతాననడం గొప్ప. నాకిచ్చేది మరి ఇన్నాళ్ళు మీ అన్నయ్య రెక్కలు విరుచుకున్న దానికి కృతజ్ఞత. గంగ నోటి వెంట ఆ మాట వింటూనే గంగ చాలా గడుసుదని గ్రహించాడు రావు. అప్పటికింకా రావు ఏమీ రెట్టించకపోవడంతో ఆగిపోయింది సంభాషణ. అంతా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. చూసావా మధురిమ, గంగ ఎంత ఖచ్చితంగా మాట్లాడిందో అన్నాడు రావు విడ్డూరంగా. అక్కడే ఉన్న గిరిబాబు ఆ మాట విని, ఆమె అడగడంలో తప్పులేదు డాడీ. ఆ మరిది పెళ్లి పెటాకులు అయితే ఈవిడిని పోషిస్తాడా, తన పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటాడు గాని అంటూ గిరిబాబు గంగని సమర్థిస్తుంటే ఒకరి మొహాలొకరు చూసుకున్నారు రావు మధురిమ. అతనికి పెళ్ళైనప్పుడు కదా ఈ ప్రశ్న, అప్పుడే అడగొచ్చు, తొందరెందుకు అంటూ రావు అవతలికి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.